హైదరాబాద్కి 100 కిలోమీటర్ల దూరంలో సాక్షాత్తు పరశురాముడే ప్రతిష్ఠించిన లింగం ఇక్కడ ఉంది. నల్గొండలో ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. పూర్వం పరశురాముడు శత్రు సంహారం చేసి 108 శివలింగాలను ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. శివుడు ప్రత్యక్షం అవ్వకపోవడంతో తన గొడ్డల్ని ఈ 3 గుండ్ల మీదకి విసిరితే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు పరశురాముడు ఈ గట్టు మీద నువ్వు మహిమగల దేవుడుగా వెలవాలని కోరుకుంటాడు. అందుకే ఇక్కడ లింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. అమావాస్య పౌర్ణమి వేళల్లో వేలాది మంది భక్తులు విజిట్ చేస్తారు ఇక్కడికి. ఇక్కడ 3 గుండ్ల మధ్యలో ఒక బండ సరికే ఉంటుంది. పుణ్యం చేసిన వాళ్ళు ఎంత లావుగా ఉన్నా సరే ఈ సందులో నుంచి బయటకు వెళ్ళడం అవుతుంది. పాపం చేసిన వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా ఇందులో నుంచి బయటకు వెళ్ళలేరంట. ఇంకా మొత్తం ఈ గుట్ట మీద శివలింగం అయితే ఉంటుంది. ఆ శివలింగ దర్శనానికి ఒక చిన్నపాటి అడ్వెంచర్ చేస్తాం మనము. అంతేకాకుండా ఈ గుట్ట మీద నుండి వ్యూస్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. సన్ రైజ్ ఇంకా అదిరిపోయింది. మీరు ఆల్రెడీ ఈ ప్లేస్ ని విజిట్ చేస్తే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి వెళ్ళని వాళ్ళకి షేర్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఛానల్ నేమ్ విష్ణు ఆర్యన్ ట్రావెలర్. థ్యాంక్ యూ సో మచ్.